హాయ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు వంట గురించి మాట్లాడుకుందామా. సో వంట మా ఏజ్ వాళ్ళము, మా తర్వాత నెక్స్ట్ జనరేషన్ వాళ్ళము హ్యాపీగా చేసుకుంటున్నాం వంటలు. కానీ తర్వాత వాళ్ళు ఏముంది తింటమే కదా, హెల్దీ డైట్ కూడా బయట నుంచి తెప్పించుకొని తినచ్చు అనే ఫీలింగ్ కదా. యాక్చువల్గా అమ్మ, ఇంటి ఇల్లాలు లేదా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు వంట చేస్తే ఆ ఇంట్లో వాళ్ళందరూ చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఇది నిజం. ఒకప్పుడు మనము వంటిళ్ళకు చాలా ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళము. ఉదయం లేస్తే వంట రూమ్ క్లీన్ చేసుకోవడము, ఏవి చేయాలని డిస్కస్ చేసుకోవడము, ఇలా అన్నమాట. చాలా మాట్లాడుకునేవాళ్ళం వంట గురించి. సో ప్రొవిజన్స్ తెచ్చుకోవడం దగ్గర నుంచి ఇన్వాల్వ్మెంట్ చాలా ఎక్కువ ఉండేది. ఎందుకంటే ఇంట్లో 5 మెంబర్స్, 10 మెంబర్స్ ఉన్నా, 15 మెంబర్స్ ఉన్నా, సో అందరికీ ఇష్టమైనవి చేయడము, లేదా ఈరోజు ఒకరికి ఇష్టమైనది చేస్తే రేపు ఒకరికి ఇష్టమైనది చేయడము. జాయింట్ ఫ్యామిలీస్గా ఉన్నప్పుడు కూడా అంటే మరీ స్పెషల్స్ కాదు, కొన్ని హెల్తీగా, కొన్ని ఏం లేదులేండి, 2-3 వంటలే కదా చేసేవాళ్ళు. ఏదైనా ఇష్టంగా చేసుకునేవాళ్ళమ్మా. సో ఇదైతే ఆ అమ్మాయి తిందు, ఇదైతే వీడి తిండు, ఇలా చెప్పుకుంటూ అన్నమాట. అంటే ఇంట్లో ఉండే వాళ్ళ ఇష్టాలు అయిష్టాలు తెలుసు బాగా. దానికి తోడు రుచిగా శుచిగా చేసి పెట్టేవాళ్ళు. ఉదయం లేస్తే పాలు ఇవ్వడం దగ్గర నుంచి, కాఫీలు ఇవ్వడం దగ్గర నుంచి ఇంట్లో ఆడవాళ్ళు చేసేవాళ్ళు. లేకపోతే వాళ్లకు అంటే మరీ ఎక్కువ పని ఉన్నప్పుడు మనిషిని పెట్టి పక్కన ఉండేవాళ్ళు. అట్లీస్ట్ పెద్దవాళ్ళు పక్క నుండి చేయించేవాళ్ళు, వంట మనుషులు ఉన్నా కానీ, కుక్స్ ఉన్నా, ఇంకేదైనా హెల్పర్స్ ఉన్నా కానీ అన్నమాట. సో టిఫిన్లు కూడా ఏదైనా 1-2 ఐటమ్స్ ఖచ్చితంగా అందరూ ఫాలో అయ్యేటట్టుగా, టిఫిన్ తినేటట్టుగా చూసేవాళ్ళు. అంటే ఇక్కడ మీరు గమనించింది ఏంటి, ఏదో చేసి ఆడ పెట్టేస్తే ఎవరికి ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు తింటాం కాదు. 8-8:30 లోపల అందరూ తింటాం. ఇంకా చెప్పాలి అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, నైట్ డిన్నర్ అందరూ కలిసి చేసేవాళ్ళమ్మా. అందరిళ్లలో ఇదే పద్ధతి ఉండేది. అంటే పల్లెల్లో ఉండేవాళ్ళు, వ్యవసాయం చేసుకునేవాళ్ళు, వాళ్ళు బ్యాచ్లుగా వెళ్ళిపోతూ ఉంటారు వ్యవసాయానికి. ఇంట్లో జాబ్ చేసుకునేవాళ్ళు కానివ్వండి, లేదా బిజినెస్ చేసుకునేవాళ్ళు కానివ్వండి, ఇంటి పెద్ద వచ్చిన తర్వాత అందరు కూర్చొని టిఫిన్లు చేసేవాళ్ళు. సో గమనించుకునేవాళ్ళు, పిల్లలు ఏం తింటున్నారు, ఎలా తింటున్నారు, ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి, ఎక్కువ తింటున్నారా, తక్కువ తింటున్నారా, ఇవన్నీ గమనించుకునేవాళ్ళు. సో దీనివల్ల ఏంటిమ్మా, ప్రతి మనిషి హెల్దీగా ఉండేవాళ్ళు. అంతే కదా. ఇప్పుడు ఒక బాబో పాప ఆకుకూర పెట్టుకోలేదు, ఏ నాన్న కొంచెం పెట్టుకో మంచిది అని చెప్పేసి సర్వ్ చేసేవాళ్ళు. ఇంకా కొంతమంది ఇళ్లలో అయితే అసలు ఇంటి ఇళ్ళాలు అందరూ తిన్న తర్వాత తిండేది. నేను పెళ్లి చేసుకొని బుచ్చిరెడ్డిపాలెం వెళ్ళిన తర్వాత కూడా మా అత్తమ్మ అలానే చేసేది. పాపం ఆవిడకి సీట్ ఉండేది, మేమందరం కూర్చుంటే మాకందరికి వడ్డిస్తూ కూర్చునేది అనమాట ఆవిడ. మా ఇంట్లో ఏంటంటే అందరం టేబుల్ మీద పెట్టుకుంటాము, తినేస్తాం, అందరం పాస్ చేసుకుంటూ తినేసేవాళ్ళం అనమాట. అక్కడ మా అత్తమ్మే లేచి వచ్చి పెట్టేది. నాకు ఫస్ట్లో చాలా మొహమాటంగా ఉండేది. వద్దా ఆంటీ, మీరు వెళ్ళి కూర్చోండి, అందరం ఇక్కడే కదా పెట్టుకుందామని చెప్పేదాన్ని. సో 6 నెలలకు మారిపోయాంలేండి. పాప మా అత్తమ్మ కూడా మాతోనే కూర్చొని తినేవాళ్ళు. అంటే అది ఇంట్రెస్ట్ ఆవిడికి. ఉదయం లేస్తే వీడికి అది ఇష్టం, ఆ అమ్మాయికి ఇది ఇష్టం, మా అమ్మకి ఇది ఇష్టం, మా అత్తమ్మకి ఇది ఇష్టం, ఇలా చేపించేవాళ్ళు. వంట మనిషి ఉండేవాళ్ళు. ఆ వంట మనిషికి ఉదయం నుంచి సాయంత్రం వరకు వంట చేయడానికే సరిపోతుండేది అనమాట. అంత ఎక్కువగా చేయించేవాళ్ళు మా అత్తమ్మ. సో అది వేరే రోజులు. ఇప్పుడు మనం అన్ని రకాలు చేయించుకోవడము లేదు, అలా తింటము లేదు. కానీ నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే, వంటలు చేసుకోండి, మా ఇంట్లో ఆరోగ్యంగా ఉండండి. మీ ఆరోగ్యానికి మొదటి మెట్టు మీ వంట రూము, మీరు చేసి పెట్టే వంట. ఎందుకంటే ఆయిల్ మంచిది వాడతారు, ఉప్పు చూసుకొని వేసుకుంటారు, కారం చూసుకొని వేసుకుంటారు, ఫుడ్లో ఫైబర్ ఉండేటట్టుగా చూసుకుంటారు, ఫ్రూట్స్ తినేటట్టుగా చూసుకుంటారు. ఇవన్నీ ఇంటి ఇల్లాలి బాధ్యత అని చెప్తే మీకు కోపం వస్తుందేమో, కానీ ఇప్పటికి కూడా ఇంటి ఇల్లాలి బాధ్యతే. అవునా కదా. మగవాళ్ళు పట్టించుకుంటారా అమ్మ, ఏం తిన్నారు, ఎలా తిన్నారు చెప్తారు, ఇది తినలేదు అది తినలేదని చెప్తారు, కానీ పక్కన కూర్చొని పెట్టగలరా? అది మనకు చాలా ఇష్టమైన పని. అమ్మాయిలు ఇప్పుడు ఎందుకు కష్టం అనుకుంటున్నారో నాకు అర్థం కాదు కదా. ఇంట్లో వాళ్ళందరూ చక్కగా హెల్దీగా ఉంటే మనకు కాదా సంతోషం. ఏదో ఒకటి తిని ఓపిక లేదనుకుంటూ, అంటే నేను జాబ్ చేసే వాళ్ళ గురించి కొంచెం వదిలేస్తే, ఇంట్లో ఉండే ఆడవాళ్ళకు కూడా బయట నుంచి ఫుడ్ తెప్పించుకోవడం అలవాటైపోయింది. ఆనందం కూడా. సరే వీక్లీ వన్స్ అవుటింగ్కి వెళ్ళారు,
తిన్నారు, అది ఓకే. కానీ ప్రతిరోజా ఏదో ఒక కూర? బయట వాళ్ళకి ఏం పనిమ్మా, మనకు రుచిగా ఎలా ఉండాలో చూస్తారు కానీ అది హెల్దీగా ఆరోగ్యంగా ఉండాలా లేదనేది వాళ్ళకేం పట్టింది చెప్పండి. ఇంత నూనెలు వేస్తారు, ఏ నూనె వేస్తారో మీకు తెలీదు, దాన్ని ఎన్నిసార్లు కాచి వేశారో తెలియదు మీకు, ఏ కూరగాయలు వాడుతున్నారో తెలియదు, అవి ఫ్రెష్. మొత్తానికి మనకు ఫైనల్గా ప్రోడక్ట్ మనకు వచ్చేటప్పటికి చాలా నీట్గా ఉంటుంది, ప్రజెంటేషన్ అలా ఉంటుంది, లోపల ఏం జరుగుతుందో మీకు తెలుసు. అట్లని నేను పాపం ఫుడ్ పంపించే వాళ్ళందరినీ కామెంట్ చేస్తున్నారని కాదు మా, వీళ్ళలో నిజంగా నిజాయితీగా చేసేవాళ్ళు కూడా చాలామంది ఉండుంటారు. కానీ మనకి ఎప్పుడైనా హెల్త్ బాగలేదు, లేదా సడన్గా ఊరెళ్ళి వచ్చాము, లేదా ఇల్లంతా క్లీన్ చేసుకొని అలిసిపోయి ఉన్నాము, అస్సలు ఓపిక లేదు, సడన్గా బంధువులు వచ్చారు. సో ఇలాంటి స్పెషల్ సిచ్యుయేషన్స్లో కర్రీస్ బయట నుంచి తెప్పించుకోవడం, లేదా ఏదైనా స్పెషల్స్ బయట నుంచి తెప్పించుకోవడం బాగుంటుంది. కానీ ప్రతిరోజు ఏం పనిమ్మా? ఎందుకు చెప్తున్నానంటే, ఈ మధ్య ఒక ఫ్యామిలీ వచ్చారు, అంటే వరుసగా వాళ్ళ తోడికోడలు, వాళ్ళ మరదలు, ఒక 2 డేస్లో 4-5 వచ్చారు వాళ్ళ ఫ్యామిలీ నుంచి అనమాట. ఒక్కొక్క రోజు 2-3. వాళ్ళకి అలవాటు ఏంటంటే, అంతా వచ్చు వాళ్ళకి. అబ్బాయి ఏం చేసుకుంటా మేడం ఇంట్లో, అసలు బయటవైతే టేస్టీగా కలర్ఫుల్గా ఉంటాయి, రోజుకొకటి తెప్పించుకోవచ్చు, అదేంటిమ్మా వేస్ట్ కదంటే, డబ్బులు మనం చేసుకుంటేనే ఎక్కువ అవుతాయి మేడం, బయట వాళ్ళు అక్కడ బయట నుంచి తెప్పించుకుంటే ఏముండదు, బ్రేక్ఫాస్ట్ అందరికి కలిపి ఒక 70 రూపీస్ 80 రూపీస్ లోపల వచ్చేస్తుంది మేడం, ఇలా చెప్తూ ఉన్నారు. నాకు కొంచెం అంటే ఆడ్గా అనిపించింది. కానీ నాకు కూడా తెలుస్తుంటుంది కదా బయట వాళ్ళు ఎలా. ఈ కామెంట్ నేను చాలా రోజుల నుంచి వింటున్నాను మా. నెల్లూరులో 2004లో పెట్టిన దగ్గర నుంచి కొంతమంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇంట్లో చేసుకోరు, ఇడ్లీలు, దోశలు, వడలు బయట నుంచి తెప్పించేసుకుంటారు. నాకు చెప్పేవాళ్ళు 2-3 చట్నీలు ఇస్తారు, హ్యాపీగా ఉంటుంది మేడం, తలా 10-15 రూపాయలు పెట్టుకుంటే ఎందుకు ఒళ్ళు అంత వంచి పని చేసుకోవాలి అన్నట్టు అనమాట. సో ఇలాంటి వాళ్ళు చాలామంది ఫ్యామిలీస్ తయారైపోతున్నారు మా. అంటే వీళ్ళు ఆడబడుచులు, తోడికోడళ్ళు, అత్తగారు అందరూ వచ్చారు నా దగ్గరికి. ఇలా మారిపోతున్నామ్మా. ఇది ఎంతవరకు నిజమో అంటే సమంజసమో ఆలోచించండి. ఒకప్పుడు బయట ఫుడ్ తినడం చాలా గొప్ప అనిపించేది, కానీ ఇప్పుడు ట్రెండ్ ఏంటి తెలుసా? ఇంట్లో ఫుడ్ న్యాచురల్గా ఎంత ఎక్కువగా తింటే అంత గొప్పమ్మా. రిచ్ ఫెలోస్ చేసే పని, అంటే రిచ్ హ్యాబిట్ అన్నమాట ఇది. ఒకప్పుడు ఏంటి అంటే బాగా ఉన్నోళ్ళే బయటకు వెళ్ళి హోటల్స్లో తినేవాళ్ళు అనమాట. సో ఇది ప్రపంచమంతా ఇప్పుడు ఇంట్లో చేసుకొని తినటం అలవాటు చేసుకుంటున్నారు మా. కానీ మనకు అలవాటు మనమేమో పోగొట్టుకొని వాళ్ళ వైపు వెళ్ళిపోతూ ఉన్నాము. ఆలోచించండి మా, హౌస్ వైఫ్స్ ఆలోచించండి. మీరు జాబ్ చేయండి, బిజినెస్ చేయండి, ఏమైనా చేయండి, ఒక హెల్పర్ని పెట్టుకోండి, ఎట్లో కట్టు మెయింటైన్ చేయండి మా. ఇంట్లో వాళ్ళ ఆరోగ్యానికంటే ఏంటి చెప్పండి? ఒక కర్రీ చేసుకోండి, ఏదైనా ఒక కలర్డ్ రైసే చేసుకోండి, మీరు పెరుగు తినండి, దాంట్లో 3 రోజులు ఆకుకూరలు తినండి, 1-2 రోజులు బీన్స్ తినండి, హ్యాపీగా ఉంటారు మా, హెల్దీగా ఉంటారు. లాస్ట్లో ఇంకొక మాట, పిల్లలు బాగా ఇష్టంగా తింటారు కదా అనేసి ప్రతిరోజు నాన్ వెజ్ అలవాటు చేసి పెట్టకండి మా. నాన్ వెజ్ మీరు అలా అలవాటు చేశారు అంటే వాళ్ళు ఫ్యూచర్లో ఇంకా ఏమీ కూరలు తినరు, నాన్ వెజ్ ఉంటేనే వాళ్ళకి ముద్ద దిగుతుంది. కాబట్టి ఇది అస్సలు అలవాటు చేసుకోకండి, ఏ నాన్ వెజ్ అయినా కానీ. అంటే ఎగ్స్ ఎక్సెప్షన్ అని చెప్తాను నేను. ఎగ్స్ కూడా రోజు ఎందుకుమా, అప్పుడప్పుడే తినొచ్చు కదా, రోజు 2 తినండి, ఇబ్బంది ఏముంది. సో మన ఫ్యామిలీస్ హెల్దీగా ఉండాలి అంటే మనం వంట రూమ్లోకి వెళ్ళాలమ్మా. ఒక పూట కాకపోతే ఒక పూట అయినా కానీ మంచి ఫుడ్ చేసి పెట్టుకోవాలి. సో నా కుకింగ్ వీడియోస్ గురించి అడుగుతున్నారు, మళ్ళీ మధ్యలో బ్రేక్ వచ్చింది, ఇస్తానమ్మా, తప్పకుండా ఇస్తాను. కుకింగ్ వీడియోస్, హెల్దీ రెసిపీస్ అడుగుతున్నారు, తప్పకుండా చెప్తానమ్మా. సో ఈ వీడియో చాలామందికి నచ్చదేమో, కానీ నా ఫేవరెట్ టాపిక్ మా. అందరూ ఇళ్లలో వంటలు చేసుకుంటే, ఒక పూటన్నా చేసుకుంటే చాలా హెల్దీగా ఉంటారు అని. రాను 3 పూట్ల బయట నుంచి తెప్పించుకోవడం అలవాటు అయిపోతుంది, చేయకండి మా. కనీసం ఒక పూటన్నా వంట చేసుకోండి, మీరు మెంటల్గా ఫిజికల్గా చాలా హెల్దీగా ఉంటారు. మెంటల్గా ఎందుకన్నానో నేను తర్వాత చెప్తాను, ఇప్పటికి చాలా టైం అయిపోయింది. మెంటలీ హెల్దీగా ఉండాలంటే కూడా మనం ఇంట్లో వంట చేసుకుంటే బాగుంటాం, నిజం. ఓకేనా? ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను, బాయ్.